Cigarette smoking is injurious to health. It causes cancer. నాకు అతనెవరో తెలియదు. ఎప్పుడు హెన్రీ నా ముందుకు వచ్చి కూర్చున్నాడో తెలియదు. అతను చూడనే లేదు. నిన్న రాత్రి సంగతి. అతని ఆలోచనలు నా గుండెలో, మనస్సులో, నా శరీరం అంతటా వ్యాపించి ఉన్నాయి. ఆ ఆలోచనలు ఈ తెల్ల కాగితంపై తమను తామే సమర్పించుకొనగలవు. మితా, చూడు ఎవరొచ్చారో. చూస్తున్నా. Message received. థ్యాంక్స్. న్యూస్ పేపరు కూడా అమ్ముడు పోవటం లేదా?
హైదరాబాద్ నుంచి సుధాకర్ బాబు వచ్చారు. మరి నువ్వేం చెప్పావు? అదే మీరు చెప్పిందే, ఇంట్లో లేరని. సుధాకర్ గారు ఏమన్నారు? సరే, అలాగే ఆవిడని ఫోన్ చేయమని చెప్పండి. తర్వాత నవల మేమే ప్రింట్ చేస్తాం కదా. ఏడ్చారు. అలా ఎందుకు అంటున్నారు? ఆశతోనే వచ్చారు కదా, మరి మీరు అతన్ని కలవనన్నా లేదు. ఓకే, ఆ గదిలో తీసుకెళ్ళి పెట్టు. ఎందుకు? ఇక్కడ బాగానే ఉందిగా. ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్తావా? ఎక్కడికన్నా వెళ్తున్నారా? ఏమిటి జవాబు చెప్పటం ఇష్టం లేదా? నా సిగరెట్ ప్యాకెట్ ఆ గదిలో తీసుకురా, వెళ్ళు. ఏమైంది? నిలబడే ఉన్నావు, వెళ్ళలేదెందుకు? బొకే ఏమిటది? హలో, ఎవరు? దేని గురించి? అయితే నేను ఇంటర్వ్యూ ఇవ్వను. నో. ఓకే, అరే ఏంటిది, కాలిపోతుంది, తొందరగా తీసేయి దీన్ని. ఏ మేఘ్ చటర్జీ గురించి న్యూస్ చూసావా? ఎంత పెద్దదిగా వేశారో. రాస్తారు మరి, చాలా పెద్ద లిటరరీ అవార్డ్. ఎక్కడ రాశారు? ఇదిగో ఇక్కడ చూడు, ఇదిగో కింద. ఇక్కడ వేశారు. దిస్ ఉమెన్ షౌటెడ్ విత్ మిస్టరీ. అపాయింట్మెంట్ ఇవ్వనే ఇవ్వదు, ఇంట్లో నుంచి బయటికి రాదు. ఇక్కడ చూడు రాశారు. దిస్ లిటరరీ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ అండ్ రూమర్స్. వెదర్ మేఘ్ చటర్జీ విల్ యాక్సెప్ట్ దిస్ అవార్డ్ ఆర్ నాట్. కానీ నువ్వేం చేస్తున్నావు? అరే, స్మాల్ రియాక్షన్ విల్ ఆల్సో డూ కదా. అదే ఆలోచిస్తున్నాను, అర్థం కావటం లేదు ఏం చేయాలో. గాడిది గుడ్డు ఆలోచిస్తున్నావు. ఆకాష్ బాబు, యూజ్ యువర్ చామ్. 1 weak spot. I need to find 1 weak spot. She's a spinster. What? ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. అర్థమైంది. టీ తాగు, చల్లారిపోతాం. మనసున మేఘం నిండే ప్రతి నిమిషం, నువ్వే లేకుంటే రేపెలాగు. రంగులు పోయే ఆకాశం నువ్వు నా వెంట నడువు. నేడు మనసు కోరే నీ ప్రేమ, బదులుగా తీసుకో నా ప్రేమ. తెలుసుకోవా నా మాట, కష్టాలలో ఉంటాము కలిసి. మనసున మేఘం నిండే ప్రతి నిమిషం. మనోద్వారాలో మూసెను ఎప్పుడో, అప్పుడంత బాధ ఉందో ఇప్పుడంత లేదు.
నీ కోసం చెప్పెను సుమ్మా ఫలించే నా ఈ ఆశ కోరికే నాకు కొత్త దిశ మనసున మేఘం నిండే ప్రతి నిమిషం నువ్వే లేకుంటే రేపెలాగు రంగులు పోయే ఏం కావాలి? మేఘ్ చటర్జీ ఉన్నారా? ఆవిడని ఒకసారి పిలుస్తారా? ఎవరని చెప్పను? ఆకాష్ మిత్ర, జర్నలిస్ట్. ఆవిడ జర్నలిస్టులతో మాట్లాడదు. నాకు తెలుసు, కానీ ఆవిడతో కలవకుండా నేను వెళ్ళలేను. కుదరదు. ఎగ్జిబిషన్ కోసం ఒక పేరు ఆలోచించు. పేరా? ఎలాంటి పేరు? ప్రొవోకేటివ్. అంటే ప్రేమవేడి? అచ్చ తెలుగులో అటువంటిదే. దానితో అంతా కదిలిపోవాలి, అందరూ మాట్లాడాలి, న్యూస్లో పడాలి, అటువంటిదే. అర్థమైంది. ఆకాష్కి చెప్తాను దీని గురించి. ఎలా నడుస్తోంది వ్యవహారం? ఏమిటి? అర్థం అవటం లేదా, లేక అర్థం చేసుకోవాలని లేదా? ఓ, చాలా క్యూరియాసిటీగా ఉంది కదూ. ఉండదా మరి? సరే చెప్పు, ఏం తెలుసుకోవాలి? సైజ్. ఏంటి? సరే బాబు, సారీ, ఇంకేమీ అడగను. తల చాలా పగిలిపోతుంది. చూడడానికి అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగుంటాడు. బాగుంటాడు. ఇదో జవాబా? అరే బాబు చెప్పు సరిగ్గా. పొడుగా, పొట్ట, సన్నమా, లావా, జుట్టుందా లేదా, అవన్నీ అబ్బా, చెప్పు. అంతా బాగా నేను చూడలేదు. బానే ఉంటాడు. చూడలేదంటే సరిపోదు, చూసే ఉంటావు. లేకపోతే పొద్దునుంచి అతని పేరు ఎందుకు చెప్పిస్తున్నావు? మీరు కూడా అన్ని చిలవలు పలువలు కలిపి చెప్తారు. నెప్పుడుతోంది, నెమ్మదిగా చేయి. చిలవలు పలవలు అంటే ఏమిటి? మంచిదే, చూసావు. వచ్చినప్పుడు మళ్ళీ చూడు. రాని, నేను చూస్తాను. అతను మళ్ళీ వస్తాడు. ఏం, నీకు ప్రామిస్ చేశాడా? కానీ అతని వ్యవహారం చూస్తే మీతో మాట్లాడకుండా వదిలేట్టు లేడు. ఇదిగో విను. ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఈసారి కాస్త నన్ను తలుపు తీని. ఆ గదిలోంచి సిగరెట్ ప్యాకెట్ తీసురా. ఆకాష్, హోంవర్క్ కానీ ఏమీ లేదు, అలాగే వెళ్ళావా? ఏమైంది? ఇక తర్వాత నిన్ను లోపలికి రానివ్వదు. ఎందుకు రానివ్వదు? వెళ్ళి మీరు ఆగుతారా? ఆకాష్,
నీకేమనిపిస్తోంది? ఇలా ముందుకు వెళ్ళగలవా? యా, ఐఎమ్ క్వైట్ సర్టెన్ అబౌట్ దిస్. దేన్ని చూసి నీకు ఈ సర్టెనిటీ? ఒక్క లీడ్ కావాలి ప్రభాత్ గారు, జస్ట్ 1 లీడ్. లీడ్? ఎలాంటి లీడ్? విన్నదేమిటంటే ఆవిడ రాయడం మాత్రం చేస్తుందని, ఇంకేం చేస్తుందో మనకి తెలియదు. చూడు, ఏమిటంటే ఆవిడ గురించి మనకు ఎంత మాత్రం తెలియనే తెలీదు. అవును రుద్ర గారు, నేను ఆవిడ ఇంటికి ఒక పని మనిషిగా వెళ్ళలేనా? నీ మొహం పెడతావు, పని మనిషిగా పెడుతుంది. నీకేమైనా వచ్చా? వంట చేయడం వచ్చా? ఇల్లు తుడవడం వచ్చా? గ్యాస్ వెలిగించడం కూడా రాదు కానీ పని మనిషిగా పెడుతుందిట. అయితే ఎంట్రీ తీసుకోవటం ముఖ్యం. షీ విల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్, యునో. విన్నదేమిటంటే ఆవిడకి శక్తి చట్టోపాధ్యాయ కవితలంటే చాలా ఇష్టం. అలాగా? ఎక్కడో చదివాను, గుర్తు రావట్లేదు. మరి పూలు? రజనీగంధ. టెరిబుల్. శక్తి చట్టోపాధ్యాయ్, క్వైట్ స్ట్రేంజ్. ఆవిడ కవితలు ఎప్పుడూ రాయనే లేదు. రాసి ఉంటే మటుకు నాకు తెలీదు. వాటన్నిటి గురించి నాకు అవసరం లేదు. అసలైంది స్టోరీ. స్టోరీ ఈజ్ ద మెయిన్ థింగ్ ఆకాష్. ఐ నీడ్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. ఏకంగా ఆది నుంచి మొదలుపెట్టు, మొట్టమొదటి నుంచి అవార్డు పొందే వరకు. కవితలు ఎప్పుడైనా చదివేవా ఆకాష్? శక్తి, సునీల్, జాయ్ చదివేవా ఎప్పుడైనా? ఇప్పుడు చదువుతాను. కొంచెం కొంటెతనం చేయగలవా? కొంటెతనమా? ఏమిటి? మనసులోకి ఒక ఐడియా వచ్చింది. ఐడియానా? కాస్త చెప్పండి. చెప్పండి ప్రభాత్ గారు, ఎటువంటి ఐడియా? తప్పకుండా చెప్తాను, కానీ ఒక స్కాచ్ ఉంటే బాగుంటుంది కదా. ఒక మంచి స్కాచ్ చేయవయ్యా. మొదలు పెట్టారు. గుర్తుంది ఇప్పుడు కూడా. మొట్టమొదట అతన్ని చూసినప్పుడు పక్కాగా గుర్తుంది. తలుపు తీసే ముందు నేను ఏమాత్రం ఊహించనే లేదు. తెరిచిన తర్వాత ఎలా అనిపించిందంటే, తెరవకపోతేనే బాగుండేదేమో అని. తలుపు మూసిన తర్వాత ఎలా అనిపించింది అంటే, ఎందుకు మూసాను అని. చెవులలో అప్పుడు కూడా హెన్రీ మాటలు గింగురుమంటున్నాయి. నేను ఆనాడు తప్పక కలుస్తానని. ఆనాడే అతనికి తెలిసిపోయింది తలుపు తీయక తప్పదు అని. దాంతోపాటు మూసి ఉన్న కిటికీ, మనసు మరియు శరీరంలో నా పేరు ఆకాష్. అపాయింట్మెంట్ లేదు, రావచ్చా లోపలికి? ఈ విధంగా అడగకుండా రావడం మరియు మాట్లాడడం రెండూ చేస్తూ ఉంటారా? మీరెలా అనొచ్చు అనుకోండి. మిగతావన్నీ రజనీగంధ నివేదన ఊరికే పోతుందా? ఎవరు నిలబడ్డారు ఈ రజనీగంధ వెనుక, ఇంకా ఈ రజనీగంధ ముందర? ఈ రజనీ పూలన్నీ వెలవెలపోతాయా?
మొబైల్తో ఇదే విధంగా ఆడుకునే అలవాటు ఉందా ప్రతి నిమిషం? సెల్ ఫోన్కి ఒక చక్కని సెక్సుయాలిటీ ఉంది. అందుకని ఇది చేతిలో ఉంటే ఆడబుద్ధేస్తుంది. ఆ కవిత్వం మీకు గుర్తుందా, లేదా నన్ను ఇంప్రెస్ చేయడానికి గుర్తుపెట్టుకుని వచ్చారా? ఇందులో ఒక ఉత్సాహకరమైన విషయం ఉంది. ఏదేదో ఊహించుకోకు, దీనికోసమే నా ఇంటి లోపలికి తీసుకొచ్చానేమోనని. మరి మంచినీళ్ళు వద్దు, థ్యాంక్స్. కష్టంగా ఉంది. కష్టం? సాధారణంగా పగలు రజనీగంధాతో పోయిన వాళ్ళ ఇంటికి వెళ్తారని విన్నాను. అపరిచిత స్త్రీకి ఇస్తారన్న విషయం నాకు తెలియదు. మీకు ఇష్టం కదా, అందుకని. ఇంటర్వ్యూలో ప్రతిసారి నిజం చెప్పను. ఎక్కడైతే చదివావో అక్కడ ఎక్కువ చేసి చెప్పాను. మీరు చాలా డిఫికల్ట్ సుమా. నిజంగా? ఒక మనిషిగా. మరేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నాను. ఓకే, నే వెళ్తున్నా. వద్దు, ఆలోచిస్తున్నాను. మీరు కొంచెం టైం ఇస్తే మరి. నువ్వు ఆలోచించుకో ఏం చేస్తావో. ఆలోచిస్తావా, నాతో మాట్లాడతావా? మాట్లాడడానికే కదా వచ్చాను. నా గురించి స్టోరీ రాద్దాం అనుకుంటున్నావా? నేను ఏం చెబుతానో, ఎలా చెబుతానో అదే విధంగా రాయాలి మరి. ఓకే. ఓకే కాదు, చెప్పు సరే అని. దీన్ని ఆన్ చేయొచ్చా? ఇదేమిటి? రికార్డర్. ప్రింట్ చేసే ముందు పూర్తి స్క్రిప్ట్ నాకు చూపించాల్సి పూర్తి ఉంటుంది. ట్రాన్స్క్రిప్ట్ మీకు ముందుగా ఇవ్వబడుతుంది. ఎందుకు? పేపర్ అమ్ముడవటం లేదా? ఆహా, మీ గురించి అందరూ తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా. చూడు, పూర్తిగా ఇంటర్వ్యూ అయ్యేంత వరకు నువ్వు ఒక్క లైన్ కూడా ప్రింట్ చేయకూడదు. నేను ఎప్పుడు రమ్మంటాను అప్పుడే రావాల్సి ఉంటుంది. అర్ధరాత్రైనా సరే. నువ్వు వెళ్ళొచ్చు. But how could you let this happen, Akash? ఏం చెయ్యను? డూ యూ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్? Of course, you could have just walked out. నో వే. గత 5 సంవత్సరాల్లో ఏ రిపోర్టర్ కూడా ఏ ఇంటర్వ్యూ తీసుకోలేకపోయారు. షీఈస్ ద లీడర్ ఆఫ్ ఫెనామినన్ బై ద వే. 5 లాంగ్వేజెస్లో ఆవిడ ట్రాన్స్లేషన్ ఉంది. అవార్డు కూడా అందుకుంటోంది. That is for a sensationalism of Korean depiction of sex and crime. ఇది కరెక్ట్ కాదు సృష్టి. చూడు, క్రైమ్ మరియు ప్యాషన్ని ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళిందో. లిటరల్లీ. మరి రుద్ర గారు ఈ స్టోరీ నేను చేయాల్సిందే. అదే కదా ప్రాబ్లం. ఏమిటి? ఆవిడ నీ డెస్పరేషన్ అర్థం చేసుకుంది, అందుకే నీతో ఆట ఆడుకుంటోంది. చూద్దాం మరి. సరిగ్గా లేదు, మనసు సరిగ్గా లేదు. ఏదో రోజంతా మనస్సు లోపల నుంచి తపన పెడుతోంది. బయటకు రావాలనుకుంటోంది, కానీ రాలేకపోతోంది. నీ స్లిమ్ బ్యాగ్, నీ ఐఫోన్, నీ టీషర్ట్ అన్నీ నాకు కావాలి. మరి హెన్రీ, నువ్వు కూడా. ఏమీ బాగులేదు.
నువ్వు నా కోసం కొంచెం జిన్ తీసుకురా. రాత్రి నుంచి ఏమీ తినలేదు, ఇప్పుడు డ్రింక్ తాగుతారా? ఇదిగో తీసుకోండి తీసుకోండి. ఇప్పుడన్నా ఇయ్యి. కొంచెం ఏదన్నా తినండి మరి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు బాబు, అమ్మమ్మలా మాట్లాడుకు. సరిగానే ఉంది. ఇది అక్కడ ఈ పెయింటింగ్ని అక్కడ పెట్టు. మరి ఇది ఇది ఫైన్. మరి అది కొంచెం కుడి పక్కకి పెట్టు. చాలు చాలు. విన్నాను మేఘ్ చాటర్జీ వయసులో ఉన్న మగాళ్ళని వదిలిపెట్టదుట. ఆకాష్ను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆకాష్, అతని గురించి నువ్వు వరి అవ్వకు. నీకు అతని గురించి తెలియదు. అతను చాలా డిఫికల్ట్ క్లయింట్స్ని కూడా హ్యాండిల్ చేస్తాడు. హీ నోస్ హౌ టు హ్యాండిల్. ఆవిడ చాలా తెలివైనది సుమా. అలాగా? నీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఆవిడ ఎవరితోనూ మాట్లాడదని విన్నాను. చాలా రెక్లూజ్. ఎందుకు? ఆవిడ నవలలు చదవలేదా నువ్వు? అటువంటి నవలలు చదవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆకాష్ నాకు ఒక నవల తెచ్చిచ్చాడు, బట్ పేరు చూడగానే నాకు నచ్చలేదు. ఎంతో ఇంటెలెక్చువల్. ఏ పేరేంటి? దేవదాసు దేవదాసి. అంతకు ముందు రాసింది చాలా స్కాండలస్ తెలుసా? ప్యాంటీ. ఏంటి? తెలుగు నావల్ పేరు ప్యాంటీ? లేకపోతే ఏమిటి? అయినా రాసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ విధంగా రాయగలరా? పద అటువైపు చూసొద్దాం. నువ్వు ముందుకు వెళ్తుండే నాయనా, నాకు తెలుస్తోంది మైనం కరుగుతోంది. ఆవిడ చాలా తెలివిగలది. అయితే మటుకేంటి, నీకు టైం ఇచ్చింది కదా, చాలు, ఇంక సెటిల్ చేసుకో. 4 డబ్బులు పడేసాయి. అవి లేకపోతే నేనెలా వెళతాను? డబ్బులు కావాలా? డబ్బుల విషయం అంతా ప్రభాత్ గారు. ఇంకేం తెలుసుకోవాలన్నా అంతా ప్రభాత్ గారు. ఓహో, చూడు, ఆవిడ నవల్స్ అన్నీ నువ్వు చదివేవు కదా. చదివాను. ఇంకే అయిపోయింది, దోచిపారాయి. ఆల్ వీ నీడ్ ఇస్ కాంట్రవర్సీ. దిస్ షుడ్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్. అదే ప్రయత్నిస్తున్నాను. వచ్చే బుధవారం రమ్మన్మంది. ఓకే, యూ క్యారీ ఆన్. మేమంతా నీవు తోడుగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. అనుభవం లేకుండా సాహిత్యమే ఉండదు. నవల్ రాయడం అసలే కుదరదు. అంటే మరి కల్పన? అనుభవం ఒక మూలం, కల్పన ముందుకు నడిపే సాధనం. ఈ రెండింటి కలయికే ఆకారాన్ని అందిస్తుంది. మీతో మాట్లాడుతుంటేనే తెలిసిపోతుంది మీరొక సాహిత్యకారిణి అని. నా మొహం తెలుస్తుంది. ఏమిటి? ఒప్పుకుంటే ఇది సాహిత్యానికి వాడే భాషే. చూడు, నేను నీకంతా విడమర్చి చెప్తానని నిశ్చయించుకుంటే తప్పకుండా విడమర్చి చెప్తాను. కానీ నేను చెప్పే ప్రతి విషయం మీరు పేపర్లో ప్రింట్ చేయగలరా? ఫైనల్ అప్రూవల్ మీరే ఇవ్వాలి. అప్రూవల్ లేకుండా మేమేం ప్రింట్ చేయలేం. నేను ప్రింట్ చేయనివ్వకపోతే? అలా కూడా అవుతుందా?
నాకు నచ్చకపోతే? స్టోరీ లైనా? నువ్వు ఇప్పుడిప్పుడే నచ్చుతున్నావు. మనసు పరిగెడుతోంది. ముందేమవుతుందో చూస్తాను. నిజంగా చూస్తే ప్రతి క్యారెక్టర్కి ఒక విధమైన గుర్తింపు ఉంటుంది. చివరికి వాళ్ళు రచయిత మాట వినరే వినరు. మీ మాట నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమవ్వక్కర్లేదు. ప్రశ్నలు అడుగు. మీ అన్ని నవలలు అనుభవం మీదే ఆధారపడి ఉన్నాయా? అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే అనుభవం లేకుండా నాకు రాయడమే రాదు. ఎక్కడైతే అనుభవం లేదో అక్కడ కల్పించవలసి వస్తుంది. అర్థమైంది. ఏమీ అర్థం లేదు నీకు. ఇది ఇంకా మొదలు. ఇప్పుడు ఒట్టి మట్టి ఇస్తున్నాను. రంగు వేయడం ఇంకా బాకీ. ఇప్పుడు మీరు ఇంకా ఏదైనా కొత్తది రాస్తున్నారా? చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ఎక్కడవుతోంది? నేను నీతో ఇంత అసుకు కొడుతున్నాను, రాసే టైం ఎక్కడ? ఐఎమ్ సో సారీ. మరి నువ్వు నా గురించి స్టోరీ రాస్తున్నావు కదా, దాని గురించి కొంచెమైనా హోంవర్క్ చేసావా? చేశాను కదా. ఏం చేసావు? ఎలా అంటే మీ చిన్నతనం అంతా బయటే జరిగింది. స్కూల్ లైఫ్ ఎక్కువగా కలకత్తాలోనే. కాలేజ్ ప్రెసిడెన్సీ, సబ్జెక్ట్ ఎకనామిక్స్. భలే, చాలా బాగా గుర్తించుకొచ్చావు. గ్రేట్. ఆ తర్వాత సాహిత్య గోష్ఠి మీరు చాలా రోజుల తర్వాత మొదలుపెట్టారు. 2000 సంవత్సరంలో మీ మొదటి రచన. బై ద వే, ఐఎమ్ సారీ, నవల వెనకాల ఉన్న బ్లాగ్లో నేను అంతవరకే చదివాను. మిగతా విషయాలు మీరు దాచేశారు. సరే, నా జీవితం గురించి మీకెందుకింత క్యూరియాసిటీ? సునీల్ అన్న గురించి ఎందుకు ఉండదు? సునీల్ గారు అన్ని విషయాలు క్లియర్గా చెప్పేస్తారు. సారీ, పూర్తిగా కాదు, సగమే చెప్పారు. సరే, ఒక రచయిత్రి గురించి మీ అందరికీ ఇంత క్యూరియాసిటీ ఎందుకు? అదేం లేదు. నా రచనలన్నీ విషాదంగా ఉంటాయి. నా సాహిత్యం మటుకు చాలా అందంగా ఉంటుంది. ఎందుకు? లేదు, అదేం కాదు. చూడు, ఎక్కువ తెలివితేటలు చూపకు. నేను తలుచుకుంటే నిన్ను వెంటనే బయటకు గెంటేయగలను. నువ్వు నవ్వుతున్నావా? ఏదో. వయసుకు గుప్పెట నుంచి విముక్తి నీవు. నీ చేతులు ఆడించు. నాలో ఉన్న ఇనుమునంతా కరిగిపోని. నువ్వే నా ప్రేమికుడువు, నువ్వే భోగం, నువ్వే నా పూర్తి ప్రేమ. ఆ చేతులు, ఆ గుప్పిట, చిన్నతనంలో ఫలించిన ప్రేమ. జిందాబాద్. అర్థమైందా? ఏమిటి కవిత్వం యొక్క అర్థం? ఏమిటి? మాస్టర్బేషన్ బ్యాడ్ హ్యాబిట్. సరైన భాషలో హ్యాండ్లింగ్. తన చెయ్యి. సరే, ఒక్క స్త్రీ కనుక ఇవి రాస్తే మీరు చదువుతారా? ఏ స్త్రీ ఇటువంటివేమీ రాయదు, చైతాలి వంటి ఒకళ్ళిద్దరు తప్ప. నే రాసేవి మాత్రం సరిహద్దుని పాటించదు. నా రాతలో తిట్లు ఉంటాయి, శరీరం ఉంటుంది, చాలా భోగం ఉంటుంది.
దీనికోసం నా అన్ని క్యారెక్టర్స్ చంపడానికైనా సిద్ధంగా ఉంటారు. అందుకునే కదూ ఇంత క్యూరియాసిటీ. అవునా హెన్రీ? హెన్రీ ఈ రోజుకి ఇవి చాలు, నాకు అంత బాగులేదు. ఇహ వెళ్ళు. మరి కొంచెం టైం ఇవ్వకూడదా? నన్ను అలా రిక్వెస్ట్ చేయకు. నేనెవరి మాట వినను. నా మాటే జనం అంతా వింటారు. నువ్వు వింటావు. ఓకే, మరి వచ్చే బుధవారం రానా? ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంచు. నేను పిలుస్తాను. లోపల నుంచి నా బ్యాగ్ తీసుకుని వెళ్ళొచ్చా? ప్లీజ్ హా? విను. వచ్చేసారి లాల్చీ వేసుకునిరా. ఈ రంగురంగుల షర్ట్ నాకు అస్సలు నచ్చదు. లాల్చీ ఏం లేదా? ఉంది కానీ వేసుకురా. నాకు పైజమా ముడి విప్పడం నాకు చాలా ఇష్టం. ఏమిటి, ఏమైంది? అరే నీకేమైంది వాళ్ళ? ఎందుకు పిచ్చివాళ్ళ ఎందుకు చేస్తున్నా? ఇదివరకు ఎప్పుడు ఇలా చేయలేదే. ఏమీ లేదు. చెప్పు, నాకు తెలుసు. నువ్వు ఆవిడతో కలిసి వచ్చినప్పటి నుండి ఏదోలా ఉన్నావు. షీఈ్ ఎ బిచ్, టోటల్ బిచ్. ఇలా చెప్పకూడదు ఏ స్త్రీ గురించి కూడా. ప్రతి నిమిషం హ్యూమిలేట్ చేస్తుంది. ఎందుకు? నువ్వేమైనా బాధ పెట్టావా? ఎప్పుడు వంకరగా మాట్లాడుతుంది. ఫీల్ లైక్ డ్రాపింగ్ ద స్టోరీ. ఆర్ యు మ్యాడ్? డోంట్ బి ఎ ఫూల్. ఇంత పెద్ద స్టోరీ. ఇంతే కాకుండా సెలబ్రిటీలకి అంతో ఇంతో వంకర్లుంటాయి. మరి రింకీ అంటుంది ఆవిడికి కొంచెం సెక్స్ పిచ్ ఉందని. అన్ని విషయాలు పట్టేశావుగా. పట్టేసేయాలి ఆకాష్ బాబు. నాకు తెలియాలి కదా దట్ యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆర్ నాట్. మరి ఏమనిపిస్తోంది? అనిపిస్తోంది కొంచెం ప్రాబ్లం ఉందని, కానీ నువ్వు మేనేజ్ చేస్తావులే. వీక్నెస్ ఎవరి కోసం? నీకు. అదే ఆవిడ మీద. దట్ బిచ్. ఎవరావిడ? దట్ బిచ్ మేక్ చటర్జీ. ఆవిడ మీద నాకు వీక్నెస్ ఎందుకుంటుంది? అవును, ఉండొచ్చు కదా. ఇదే కాకుండా నా నా మనసులో చాలా వస్తున్నాయి. బహుశా నేను నీకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఇన్సెక్యూరిటీ కాదు ఆకాష్ బాబు, నాకు అలాంటి ఇన్సెక్యూరిటీ లేదు. ఎందుకంటే ఏనాడైతే నాకు తెలుస్తుందో నువ్వు నన్ను ప్రేమించట్లేదని, ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు లీవ్. లేడీస్ ఫస్ట్. గుడ్ మార్నింగ్. నేను పొద్దున్న ఎక్కువగా ఏమీ తీసుకోను. బ్రెడ్, టోస్ట్ ఆమ్లెట్, జ్యూస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఎంత పిచ్చిదాన్నో ఈ పాటికి అర్థం చేసుకునే ఉంటావు. నేను చిన్నప్పటి నుంచి
ఎప్పుడేదనుకున్నాను అలాగే చేశాను. నేను 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు నా మమ్మీ డాడీ డైవోర్స్ తీసేసుకున్నారు. పిన్నితో పాటు నేను కలకత్తా వచ్చేసాను. ఆ తర్వాత నుంచే మమ్మీతో ఎందుకు ఉండిపోలేదు? చెప్పాను కదా, నన్ను పిన్నితో పాటు కలకత్తా పంపించేసిందని. మమ్మీ కూడా తనతో పాటు నన్ను ఎందుకు ఉంచుకోలేదో ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు. అనుకుని ఉంటుంది నేను కలకత్తాలో ఉంటేనే బాగుంటుందని, అక్కడ చైల్డ్ మెంటర్తో. కానీ ఇక్కడ బుద్ధిమంతురాలుగా అవ్వలేకపోయాను. అలా ఎందుకు అనుకుంటున్నారు? అరే, బుద్ధిమంతురాలైతే రచయితను అవగలనా? ఏ? అప్పుడు నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని లావుగా అయిపోవాలి కదా, అలా అయ్యానా? అన్సక్సెస్ఫుల్? నాకు తెలీదు. నేను చెప్పేశాను కదా నీకు, అలా అవుదామని అనుకోలేదు. ఈ సమస్యలని నా జీవితంలో రాకూడదని. ఎందుకు ఇలా అంటున్నారు? సమస్యలు వస్తే నీతో ఇలా కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేయగలుగుతానా? ఒక మాట అడగనా? మీరు ఎప్పుడైనా ఎవరినైనా కానీ ప్రేమించారా? ఇవన్నీ మీ ఆఫీస్ వాళ్ళు చెప్పారా? మేఘ్ చటర్జీ యొక్క లవ్ లైఫ్ గురించి తెలుసుకోమని. ఇవి ఇక్కడ పెట్టు. ఓకే మ్యామ్. మీరు వద్దనుకుంటే డ్రాప్ చేసేస్తాను. మరి చెవులు? చెప్పకూడదు అనుకుంటే చెప్పకండి. రోజు ప్రేమలో పడుతూ ఉంటాను ఇలాగే. ఎలా నీ ప్రేమలో పడిపోయానో. నువ్వు ఇవాళ చాలా బాగున్నావు. ఎలా ఉన్నావో తెలుసా? జనం అందరూ అందగాడని అంటారు. నువ్వు నిజంగా అందగాడివే. వెనకనున్న అన్ని చెట్ల నుండి ఆకులన్నీ రాలిపోయాయి. ప్రతి చెట్టుకి ఆకులుండేవి, పువ్వులుండేవి. ఎవరో వచ్చారు తీసుకోవడానికి తన చేతుల్లోకి. ఆ చేతులు మనుషులు కావు, పక్కనున్న బిచ్చగాడివి కూడా కావు. చెట్టు కోరుతుంది తనకు కావలసిన నీరు. మబ్బులు కోరుతాయి వర్షాన్ని. కోరిన తరపున చూస్తుంది ఆకాశం వైపు. ఇందా తీసుకో. పంచదార వేయలేదా? ఓహో, తెస్తున్నా. వదులు. ఏ? ఆవిడికి నా గురించి ఎలా తెలిసింది? ఎవరు? నీ గురించి ఆవిడకి ఎలా తెలుస్తుంది? అయినా ఆవిడికి తెలియకూడదే. అయితే ఆవిడ ఆ లైన్ ఎలా రాసింది? ఏ లైన్? అదే ఒక కవితలో, బ్యాక్డేటెడ్ టైప్. మేఘాలు రావాలి, వర్షాలు కురవాలి. ఓ గాడ్, దృష్టి, ఇది శక్తి చట్టోపాధ్యాయ గారు రాశారు. ఆయనవి ఇంకెలాంటి కవితలు లేవా? యు ఆర్ రీడింగ్ టూ మచ్ ఇన్ టు ద లైన్స్. నో, ఐఎమ్ నాట్. ఐఎమ్ జస్ట్ గెటింగ్ నెగిటివ్ వైబ్స్, ఆకాష్. కమ్ ఆన్, నేనేం చేశాను? నేనెప్పుడన్నా నువ్వేదో చేసావని? యా,
బట్ ఐఎమ్ షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ యూ. యు ఆర్ రైట్. సరే, ఇంక నుంచి నువ్వు నాకేం షేర్ చేయకు. నేనేం చేశాను? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వై ఆర్ యూ హ్యాంపర్డ్ బై దిస్ ఉమెన్? ఇట్స్ నాట్ అబౌట్ హర్. అరే, నీకు అర్థం కావట్లేదా? షీఈస్ కంట్రోలింగ్ యూ. కంట్రోలింగ్ మీ? ఆర్ యూ జోకింగ్? ఇఫ్ యూ డినై, నేను ఇంకేం చెప్పలేను. ఓన్లీ టైమ్ విల్ టెల్. ఏమిటి అర్థమైందా? మీకేమనిపిస్తోంది? ముందు రుద్రం చదవని. బాగుంది, కానీ ఇంకా మసాలా కావాలి. ఇంకా కాస్త స్టోరీ ఇవ్వు. కొంచెం పర్సనల్ అవ్వు ఆకాష్. ఆవిడ నిన్ను కోరుతోందా మరి? మీరు ఏదైనా ఊహిస్తారు. ఊహించడం ఏమిటి? చూడు, ఒంటరిది కదా, అందుకని మగవాళ్ళని చూస్తే ఏదో తపన. ముందుకు వెళ్తుండు, నో టెన్షన్. కొంచెం డిస్టెన్స్ ఉంచుతూ ముందుకు నడు బాస్. లైఫ్ స్టోరీ పట్టుకో ఆకాష్, లైఫ్ స్టోరీ. లైఫ్ స్టోరీ అంటే దుఃఖం, విచారం, ఇన్సెక్యూరిటీ, జెలసీ. ఈ రోజుల్లో రైటర్లకి సాధారణంగా ఉండేదే అది. అతి తక్కువగా 4 ఇన్స్టాల్మెంట్స్ ఆలోచించుకో. సండే సప్లిమెంట్. ట్రూ. యా. రా, జాగ్రత్త. నిలబడి ఉన్నావు ఎందుకు? కూర్చో. ఇలా ఒకరి పక్కన ఒకరు కూర్చొని మాట్లాడుతుంటే మీకు ప్రాబ్లంగా ఉండదు? నాకైతే ఉంటుంది. మాట్లాడుకుంటే ప్రాబ్లం ఉంటుంది, కొంటి చేష్టలు చేస్తే ఉండదు. ఏమిటి ఇప్పుడు బాగులేదా? మీరు మరీను. మీ కవిత్వం ఇష్టం కదా, రాయరెందుకని? మాటనెందుకు మారుస్తున్నావు? ఏదో చేయాలనిపించట్లేదా? ఏమిటి కవిత్వమా? కాదు, కొంటితనం. ఇవాళ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి కదా? ఉన్నాయి, మంచిదే కదా. మీరు ఇక్కడే ఉంటారా, కిందకెడతారా? ఎందుకు? వర్షం అంటే భయమా? వర్షం అంటే భయం ఎందుకు? నిజంగా నీకు వర్షం అంటే ఇష్టం లేకపోతే మరి ఇది మీ కవిత్వం యొక్క లైనా? నీకు తెలుసు కదా హెన్రీ, నేను కవిత్వం రాయలేనని. మీరు మాటిమాటికి ఈ హెన్రీ అని ఎందుకు పిలుస్తున్నారు? ఈ హెన్రీ ఎవరు? నువ్వే. నేనెలా హెన్రీ నవ్వగలను చెప్పండి? నీ పేరు చెప్పలేదు కదా, నువ్వే హెన్రీ. మీరు మరీను ఏదో ఒకటి చెప్పేస్తారు. అలాగా? కుడి చేతికి వాచి ఎందుకు పెట్టుకోవు? నేను ఎడం చేతికి వాచి పెట్టుకుంటాను. నువ్వు చిన్నప్పటి నుంచి నీ పేరు మార్చుకోవాలనుకున్నావు, కానీ చేయలేకపోయావు. నాకు తెలుసు నా పేరు బ్యాక్ డేటెడ్ అని, కానీ పేరు మార్చుకోవడం వయసు అనుకున్నావు, కానీ మార్చుకోలేకపోయావు. అవును ఆకాష్, చివరి సమయంలో అంటే సరిగ్గా ఆర్గజం అవుతున్న సమయంలో నీ ప్రియురాలను ఎప్పుడు కిస్ చేయలేకపోయావు. చూడు హెన్రీ, నిన్ను నువ్వు ఇంకా దాచకు, తెలిసిందా? నేను నీ పిచ్చి స్నేహితురాలిని ఆకాష్ అంధకారంలో ఉన్నాను. నువ్వు నాకు ఒక వెలుగుని తెచ్చి అందివ్వు. అవును ఆకాష్, నేను ఒకవేళ ఇక్కడి నుంచి పడిపోతుంటే పట్టుకుంటావా? ఏమంటున్నారు మీరు? ఏది చూద్దాం. ఏం చేస్తున్నారు మీరు? ఒక్క ఎండ మరొక నీడ ఆడుతున్నాయి దాగుడు మూత. ఒక్క ఎండ మరొక నీడ
ఆడుతున్నాయి దాగుడు మూత మనసులోనే కొంచెం భయం కాని ఎవ్వరిని కాతరు చేను నాదేలే ఈ నగరం నాదేలే ఈ సమయం నే ఒంటరిని అండ్ ద సాంగ్స్ ఆఫ్ సైలెన్స్ కొంచెం నొప్పి కొంచెం సుఖం కానీ ఉన్నా ఇక్కడే కదా ఒక సత్యం మరో అసత్యం కానీ ఎవరిని కాదర్చేను కొంచెం నొప్పి కొంచెం సుఖం కానీ ఉన్నా ఇక్కడే కదా ఎందుకు చెప్పావు మరి ముందుగా దాచావు సరి ఒంటరిగా and the song of silence నా గమ్యం ఏదైనా ముందు నువ్వే చేరావు కదా అటువైపే నిన్ను తీసుకెళ్ళని పద చూపిస్తా ఎంతైనా నా గమ్యం ఏదైనా ముందు నువ్వే చేరావు కదా మనసులోని మాటలు మనస్సులో ఎటు రాయను నే ఒంటరిని అండ్ ద సాంగ్స్ ఆఫ్ సైలెన్స్ అరే నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే. కీ తీసుకుని వెళ్ళావా? వినపడలేదు. వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం కలిసి టీ తాగుదాం. వెళ్తాను కాసేపటి తర్వాత. వెళ్ళమ్మా ప్లీజ్, ఫ్రెష్ అయ్యిరా. అనుకుంటున్న అసైన్మెంట్ వదిలేద్దామని. ఏ అసైన్మెంట్? మేఘ్ చటర్జీ. ఎందుకు? ఓ అర్థమైంది, ఇవాళ మళ్ళీ ఏదో అందనమాట. అయినా ఇప్పుడు అది అలవాటైపోయింది. ఎమోషనల్లీ చాలా స్ట్రెయిన్డ్. మళ్ళీ ఇంకేదో కూడా అవబోయేటట్టుంది. ఎందుకు? ఇంటేమైనా ఇస్తోందా? మరి నువ్వెందుకు వదలడం? అన్నీ ప్రింట్ చేసేయి, ఎక్స్పోజ్ హర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్. దాని తర్వాత ఏమిటి? ఐ గెస్ మన ఈ ప్రపంచం విల్ బి బెటర్ ఆఫ్టర్ ఆల్. ఆవిడ నార్మల్ మనిషి కానే కాదు. నన్ను హెన్రీ అని పిలుస్తుంది. నేను ఆవిడ హెన్రీ, మరి నాకు నా పేరే గుర్తుండదు. బ్రిలియంట్. స్ట్రేంజ్ కదూ? నీకు నీ పేరే తెలీదా? తర్వాత చూస్తావు, ఆవిడ నీకు ఒక సాఫ్ట్ స్టోరీ వినిపిస్తుంది. నేను అమెరికాలో చదువుతున్నప్పుడు
ఒక ప్రొఫెసర్ ఉండేవారు. ఓ హెన్రీ, టాల్ ఫ్రేమ్, సో హ్యాండ్సమ్. తర్వాత తెలిసింది ఆయన గే అని. హెన్రీ, నీ ప్రియురాలికి తెలుసా నువ్వు ఇలా నాతో సమయం గడుపుతావని? అయ్యో కిడ్డింగ్, పిచ్చివాడినా నేను? నేనంటే నీకు ఇష్టమేనా హెన్రీ? అకస్మాత్తుగా ఈ ప్రశ్న. మాట మార్చకు, జవాబి. లేకపోతే నేనెందుకు వస్తాను? నువ్వెందుకు వస్తున్నావు? నువ్వు చేయవలసిందే చేయటం లేదు. రా, నా దగ్గరికి రా. నన్ను తడిపేసేయి. చాలా తడిపేసేయి. సన్నైపోయే సన్న జాజి నేనేలే, చున్ని తీస్తే జెన్నిఫర్కే మెంటలెక్కి పోవాలే, వక్క వక్క షక్కి రాకే మైకం వచ్చే సోకే నాచేలే. ఏమైంది? మాట్లాడవి. మీ ఇంటర్వ్యూ ఇంకా అవసరం లేదు. అంటే ఇంటర్వ్యూతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదంటే అర్థం? నాకు సంబంధం ఉంది. నువ్వు ఈ విధంగా నన్ను మధ్యలో వదిలి వెళ్ళలేవు.